తాను ఎమ్మెల్యేగా పనిచేసిన సమయంలో చంద్రబాబు నాయుడు సహాయ సహకారంతో సుమారు 2,800 కోట్ల రూపాయల నిధులు తీసుకొచ్చి పిఠాపురం నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసి చూపించారని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ పేర్కొన్నారు. పిఠాపురం మండలం విరవాడలో మాజీ ఎమ్మెల్యే వర్మ ఆధ్వర్యంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే వర్మ ఇంటింటికి వెళ్లి కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ కరపత్రాలు పంచారు. ఈ సందర్భంగా ప్రజల యొక్క సమస్యలను మాజీ ఎమ్మెల్యే వర్మ ప్రజలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాజీ ఎమ్మెల్యే వర్మ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో సుకుమళ్ళ గంగాధర్, కోలరాజు, కోల చిన్న, కందా శేషగిరి, కోమిరెడ్డి రమణ, కందా నాగబాబు, కురాకుల పుల్లయ్య, కురాకుల రాంబాబు, కొత్తెల లోవరాజు, అల్లం శివనారాయణ తదితరులు పాల్గొన్నారు. పిఠాపురంలోనే 23,105 మంది రైతులకి 15 కోట్ల రూపాయలు వేశారు. ఇది వరకు జగన్ బటన్ నొక్కితే ఎక్కడ బటన్ నొక్కి దగ్గర పడినాయి. ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అందరి అకౌంట్లో కూడా డబ్బులు పడ్డాయి. 5,000 రాష్ట్ర ప్రభుత్వం, 2,000 కేంద్ర ప్రభుత్వం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇన్ని కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఇరవాడ గ్రామాన్ని చూసుకుంటే తెలుగుదేశం పార్టీ టైంలో 2014-19 టైంలో మరి గ్రామం అంతా కూడా 80% సీసీ రోడ్లు వేసాం. తర్వాత జగన్మోహన్ రెడ్డి వచ్చాక ఎక్కడ అభివృద్ధి లేదు. మళ్ళీ బ్యాలెన్స్ ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో వేస్తాం. ఇవి ఇంతే కాకుండా స్లూయిస్లు కట్టాం. అక్కడ మన వరి చేలు పండడానికి ఒడ్లు లేకుండా స్లూయిస్ సిస్టమ్ కట్టాం. ఏలేరు ఫేస్ 1 ఆధునీకరణ చేసాం. పురుషోత్తపట్నం నీళ్ళు ఇచ్చాం. దానివల్ల ఈ ట్రిప్ పంటలు కూడా పండుతున్నాయి, లేకపోతే పంటలే లేవు. ఆ విధంగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు 2014-19లో క్లియర్గా చెప్పాలంటే 2014-19లో ప్రజలందరూ వినవలసిన బాధ్యత 2,800 కోట్లు చంద్రబాబు నాయుడు గారు పిఠాపురం నియోజకవర్గానికి ఇవ్వడం జరిగింది. అందులో రైతులకి 2 పంటలు పండాలని పురుషోత్తపట్నాన్ని 1,800 కోట్ల రూపాయలతో ఇచ్చారు. ఏలేరు ఆధునీకరణ ఫేస్ 1కి దగ్గర 120-130 కోట్లు డబ్బులు రిలీజ్ చేశారు. అలాగే డ్రింకింగ్ వాటర్ స్కీమ్ 30 కోట్లు. ఒకటి కాదు, పాలిటెక్నిక్ కాలేజీ, డిగ్రీ కాలేజీ, వెంకటేశ్వర స్వామి టెంపుల్, రోడ్స్, పిఠాపురం ధర్మవరం రోడ్డు, అలాగే పిఠాపురం కోనపాపేట రోడ్డు, అదొక 40 కోట్లు. ఓవరాల్గా ఫేజ్ 2 ఇతను రద్దు చేశాడు కానీ ఫేజ్ 2 ఏలేరు ఫేజ్ 2 160 కోట్లు ఇచ్చారు, శంకుస్థాపన చేశారు. ఇవన్నీ చూసుకుంటే 2,800 కోట్లు అభివృద్ధి జరిగింది. ఇక్కడ పుట్టిన ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. పిఠాపురం నియోజకవర్గంలో నివసించే వాళ్ళందరికీ కూడా చంద్రబాబు టైంలో 14-19లో ఎంత అభివృద్ధి చెందిందో తెలుసు. అంచేత గీతక్కయ్య గారు, మా అభివృద్ధిని మీరు చూడండి. చూడకుండా ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు. వైసీపీ వాళ్ళు నోరుంది కదా అని ఇష్టం వచ్చినట్టు వాగడం కాదు. 14-19 అభివృద్ధి అంటే అలా జరిగింది. జగన్ పరిపాలనలో అభివృద్ధి లేదు. ఇప్పుడు మళ్ళా కూటమి ప్రభుత్వం చంద్రబాబు నాయకత్వంలో అభివృద్ధి పరిగెడుతుంది. తెలుగుదేశం, జనసేన, బీజేపీ పొత్తులో అందులో భాగంగానే సూపర్ 6 ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. తల్లిగా వందనం ఇచ్చారు, దీపం పథకం ఇచ్చారు, ఆర్టీసీ బస్సు, ఇవాళ అన్నదాత సుఖీభావ, ఇన్ని కార్యక్రమాలు చేసుకుంటూ అభివృద్ధి పదంలో తీసుకెళ్తా ఉన్నామని చెప్పి చంద్రబాబు నాయకత్వంలో